హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మీ పర్సన్ అండ్ మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారని చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ తీసుకోవచ్చు. సో చూద్దాం అసలు రీడింగ్ ఏం చెప్తుంది ఈరోజు అనేది. థర్డ్ పార్టీ. ఓకే, మీకు ఇక్కడ ఫస్ట్ కార్డే థర్డ్ పార్టీ వచ్చింది. సో రీసెంట్ పాస్ట్లో మేబీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయి ఉండొచ్చు, సెపరేషన్ వచ్చి ఉండొచ్చు. సో ఆ రీజన్స్కి థర్డ్ పార్టీయే మెయిన్ రీజన్ అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్. మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేయడం కానీ, ఇన్ కేస్ మీరు మెసేజెస్ పెట్టినా కూడా మీకు రిప్లై ఇవ్వకపోవడానికి కానీ, వీటన్నిటికీ రీజన్ ఓన్లీ థర్డ్ పార్టీ అని చెప్తున్నారు. అంటే మేబీ మీ పర్సన్ ఇంకొక రిలేషన్లో ఉండుండొచ్చు, లేదా ఇక్కడ మీరు కూడా ఇంకొక రిలేషన్లో ఉండి ఉండొచ్చు. సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో మీ మధ్య, వాళ్ళ వల్ల మీరు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ. డెస్టినీ. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని డెస్టిన్డ్ పార్ట్నర్గా చూస్తున్నారు. అంటే తను మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. మీరే ఒక రైట్ పాత్ లాగా చూస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. కాబట్టి ఒక రైట్ పాత్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రైట్ పాత్ ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే మీ వైపు అనమాట. తన కెరీర్ పరంగా చూసుకున్నా తను ఆల్రెడీ డెవలప్ అవుతున్నారు. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మీ పర్సన్కి. బట్ రిలేషన్షిప్ వైజ్ తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే మిమ్మల్ని తన పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి, అండ్ మీరు కూడా తనని మీ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ రీయూనియన్ అనేది జరుగుతుందో తన లైఫ్లో ఏదో సక్సీడ్ అయినట్టుగా ఫీల్ అవుతారనమాట. ఏదో సాధించినట్టుగా, తన గోల్స్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతారు. ఇటు మీ ఫీలింగ్స్ కూడా అలానే ఉన్నాయి. రెమినిసింగ్. ఇక్కడ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్. మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైంలో మీ మధ్య జరిగిన కాన్వర్సేషన్లో ఏవో జోక్స్ మీ పర్సన్కి పదే పదే గుర్తొచ్చి నవ్వొచ్చే విధంగా చేస్తున్నాయి. అండ్ మీ వైపు చాలా డిసానెస్టీ అయితే చూపించారు రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్. చాలా అబద్ధాలు చెప్పారు, చాలా బ్రెడ్ క్రమింగ్, అండ్ ఏంటంటే మీరు అంతా నిజం అనుకునేలా తను బిహేవ్ చేసి మిమ్మల్ని నమ్మించారు. చాలా విషయాల్లో మ్యానిపులేషన్ అనేది జరిగింది. చాలా మైండ్ గేమ్స్ ఆడారు మీతో. బట్ అయినా కూడా మీరు కొన్ని తెలుసుకున్నారు, కొన్ని తెలుసుకోలేకపోయారు. సో అదంతా కూడా ఇప్పుడు మీ పర్సన్కి ఒక పీడకల అన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు తను చూపించిన డిసానెస్టీకి తను చాలా బాధపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి మీ ఇద్దరి మధ్య. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది తను ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించడం కాదు, డిసైడ్ అయ్యారనమాట. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. బట్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమంది అనుకోకుండా ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయింది. ఎక్కువ అన్మ్యారీడ్ వాళ్ళకే ఈ కార్డ్ రెజొనేట్ అవుతుంది. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా పేరెంట్స్ని అడిగి తీసుకోవాలి, అన్మ్యారీడ్ వాళ్ళు. సో అలాంటి విషయంలో కొంతమంది ఆల్రెడీ మీతో రిలేషన్లో ఉండగా ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం, లేదా ఆ మ్యారేజ్కి ఇంకా ఓకే చెప్పి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రిలేషన్ ఓన్లీ ఫర్ పేరెంట్స్, ఆ రిలేషన్లోకి వెళ్తున్నారు వీళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు అనమాట. అంటే ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, మీకు ఏమీ చెప్పలేకపోతున్నారు కొలెక్టివ్కి.
సో అలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో. అన్అప్రిషియేటెడ్, మీరు మీ పర్సన్ని కేర్ చేయట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ని రీసెంట్ పాస్ట్లో కూడా మిమ్మల్ని ఎప్పుడైతే మీ పర్సన్ గోస్ట్ చేశారో మీరు తనని కేర్ చేయట్లేదేమో, ఇంకా ఫ్యూచర్లో కూడా కేర్ చెయ్యరేమో, మూవ్ ఆన్ అయిపోతారేమో అని ఫీల్ అయ్యారు. ఇంకా అదే ఫీలింగ్తో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, బట్ చూద్దాం నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది, మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. అన్సాటిస్ఫైడ్, ఇప్పుడున్న తన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, తను ఉన్న సిచ్యువేషన్ దాంతో తను సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అంటే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీతో సెటిల్ అయిపోవాలి అన్న స్ట్రాంగ్ డెసిషన్లో ఉన్నారు మీ పర్సన్. సో ఈ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఎనర్జీ, ఈ అన్సాటిస్ఫైడ్ ఎనర్జీయే మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వేసేలా చేస్తుందన్నమాట. సో ఈ రిలేషన్షిప్కి ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది, అదైతే 100% నిజం. షాడో సైడ్, మీ పర్సన్ చేసిన తప్పులన్నీ తెలుసుకునేలా చేశారు మీరు, అండ్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీతో. మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ తను చూసుకుంటున్నారు, అండ్ తన ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ కూడా తను చూసుకునేలా డిసైడ్ అయ్యారు. అండ్ కొంతమంది విషయంలో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కిడ్స్ వల్ల మీరు కానీ మీ పర్సన్ కానీ ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. బట్ కిడ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. ప్రజెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అన్క్లియర్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు. సో మీ పర్సన్కి చాలా ఈగో అండ్ ప్రైడ్ ఉండే పాస్ట్లో. ఈ ఈగో అండ్ ప్రైడ్ వల్ల మిమ్మల్ని గోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది, మీతో చాలా రోజులు సెపరేషన్లో ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆ ఈగో అండ్ ప్రైడ్ వదిలేస్తున్నారు ఇప్పుడు ఇంకా. అండ్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు మీ పర్సన్. ఎందుకు అనంటే తను హీల్ చేసుకోవాలి, ఆ పాస్ట్ రిలేషన్షిప్స్ ఏవైతే బ్రేకప్ అయి ఉన్నారో తను అదంతా కూడా హీల్ అవ్వాలి, ఒక న్యూ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేయాలి అనేది తన గోల్ ఇప్పుడు. అండ్ తను మీతో సెటిల్ అవ్వాలి అనేది చూస్తున్నారు. బట్ స్టిల్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఫైనాన్షియల్ స్టేటస్, క్యాస్ట్, రిలీజియన్, ఇలాంటివన్నీ, ఏజ్, ఇలాంటివన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఉండబట్టి ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నారు మీ పర్సన్. మీరు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఇదివరకు మీ పర్సన్కి ఉండేవి ఈ డౌట్స్ అన్నీ, బట్ ఇప్పుడు అవన్నీ లేవు. మీ పర్సన్ చాలా ఫ్రాంక్గా ఉంటున్నారు, హానెస్ట్గా ఉంటున్నారు మీతో. బట్ స్టిల్ మీరు ఒకవేళ అవన్నీ కన్సిడర్ చేసి మీ పర్సన్కి మళ్ళీ దూరం అయిపోతారేమో అన్న భయంతో ఉన్నారు. ఓకే, మిస్టేక్స్, తను చాలా మిస్టేక్స్ చేశారు రీసెంట్ పాస్ట్లో ఈ రిలేషన్కి రిలేటెడ్. అవన్నీ కూడా రైట్స్ అన్నీ రాంగ్ అయిపోతే బాగుండేది అనుకుంటున్నారు. అండ్ తన ఫీలింగ్స్ని కానీ ఎమోషన్స్ని కానీ ఎప్పుడు కరెక్ట్గా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఆ విషయంలో కూడా బాధపడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ కార్డ్ ఏదైతే వచ్చిందో మనకి స్టార్టింగ్లో, ఈ థర్డ్ పార్టీని చాలా చేశారు మీ పర్సన్. అంటే మళ్ళీ రీయూనియన్ అవుతారేమో, తను అదే పర్సన్తో సెటిల్ అయిపోవచ్చు, ఇంకా మీ లైఫ్లోకి రావాల్సిన అవసరం ఉండదు అప్పుడు అని చాలా చేశారు థర్డ్ పార్టీని. బట్ థర్డ్ పార్టీ వేరే రిలేషన్తో వేరే పర్సన్కి కమిట్ అవ్వడం వల్ల మీ పర్సన్ వైపు ఇంకా రాలేదు. సో ఆ రిలేషన్ నుంచి ఇప్పుడు కంప్లీట్లీ డ్రాప్ అయిపోయారు మీ పర్సన్. అండ్ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ రిలేషన్, ఆ రిలేషన్షిప్ వల్ల మీరిద్దరూ కూడా హర్ట్ అవుతున్నారు అనేది తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అని తెలుసుకున్నారు, మీది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అని తెలుసుకున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో తను నేర్చుకున్న లెసన్స్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు మీ పర్సన్. అండ్ చాలా హార్ట్ బ్రోకెన్ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్. మీరు ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్తో లీడ్ చేస్తున్నారు
ఈ రిలేషన్ని. అండ్ ఇది ఒక సోల్ టై అని తెలుసుకున్నారు ఇద్దరు కూడా. ఓకే, సో ఇప్పుడు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ అంటే కమిట్మెంట్.